ఈరోజు నేను మీకు పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగా పుదీనా ఆకుల్ని ఇలా ఫ్రెష్గా ఉన్న వాటిని తుంచుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. అంతలోపు ఒక బాండి పెట్టుకుని ఆయిల్ లేకుండా శనగపప్పు, సాయి మినపప్పు, అలాగే దాంతోపాటు 2 స్పూన్ల నువ్వులు, దాంతోపాటు 1 స్పూన్ జీలకర్ర, అలాగే ధనియాలు వేసుకుని బాగా దోరగా వేగించాలి. ఈ బాగా వేగాయని మనకి స్మెల్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు మనం ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షనల్. నా దగ్గర జీడిపప్పు ఉంది కాబట్టి నేను యూస్ చేశాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న పుదీనా ఆకుల్ని ఈ విధంగా మట్టి లేకుండా బాగా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. భూమికి దగ్గరగా పెరుగుతాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని కొంచెం జీలకర్ర, అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆకు బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. అంతలోపు మనం వేపుకున్న పప్పుల్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే పుదీనాను కూడా మిక్సీ పట్టుకుని వేపుకున్న పప్పుల పొడిని కూడా దీంట్లో మిక్స్ చేసి బాగా మిక్సీ పట్టాలి. ఈ టైంలో మీకు ఉప్పు తక్కువ అయితే కనుక ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పల్లీలు, జీడిపప్పులు వేసుకుని బాగా వేపుకోవాలి. ఎవరైనా నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. దీంట్లో మనం శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుని బాగా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీని దీంట్లో వేసి బాగా కలిసేలాగా తిప్పాలి. చాలామందికి పుదీనా అంటే నచ్చదు. మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో పుదీనా పచ్చడి కూడా అలా చేసుకుంటే ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. గోంగూరలా కాకపోయినా ఒక మింట్ ఫ్లేవర్లో మనకి పుదీనా పచ్చడి అయితే ఉంటుంది. ఎవరికైనా పుదీనా నచ్చకపోతే ఇలా పచ్చడి చేసుకుని